ఇటీవల టీవీ ప్రోగ్రామ్స్ లో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ కారణంగా చాలా మందికి జీవనోపాధితో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. కేవలం టీవీ మరియు సినిమాల్లోనే కాదు, యూట్యూబ్ లో కూడా బాగా క్రేజ్ సంపాదిస్తున్నారు. ఆ షో యాంకర్స్ తో పాటు కంటెస్టెంట్లకు కూడా బాగానే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన పేరు హైపర్ ఆది. ఆయన స్కిట్ వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. తన పంచులతో అంతలా ఆకట్టుకుంటాడు ఆది. తను వేసే పంచులతో అందరినీ తెగ నవ్విస్తాడు. ఈ మధ్య ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చిందో ఆది మాటల్లోనే. 2012లో బీటెక్ పూర్తయ్యాక 2 ఏళ్లు హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాను. అందరిలానే నేను మా ఆఫీస్ కి వెళ్తూనే యూట్యూబ్ లో జబర్దస్త్ చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. దర్శకుడు త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గురించి గొప్పగా చెప్పిన మాటల్ని ప్యారడీ చేసి యూట్యూబ్ లో పెట్టాను. కొద్ది రోజుల్లోనే లక్షల హిట్స్ వచ్చాయి. నా డైలాగ్ చూసి జబర్దస్త్లోని అదిరే అభి అన్నయ్య ఒకసారి నన్ను కలవమని ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు. కలిసాక నీ డైలాగ్స్ బాగున్నాయి రాస్తావా అని అడిగారు. అంతకు ముందే క్యారెక్టర్ ఉంటే చెప్పమని అడగడం వలన అభి గారు ఒకరోజు కాల్ చేసి స్టూడియోకి రమ్మన్నారు. అలా ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత వేదిక వెనక పక్కన ఉండేవాణ్ణి. డైలాగ్స్ చెప్పి వెళ్లిపోయే సీన్స్ చేశాను. అప్పుడప్పుడు టీమ్ లీడర్స్ కి కొన్ని డైలాగ్స్ కూడా చెప్పేవాణ్ణి. బాగుంటే తీసుకునేవారు. ఆ తర్వాత అదిరే అభి టీంలో నాకు పార్టిసిపెంట్ గా అవకాశం వచ్చింది. నా పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల రైజింగ్ రాజుతో కలిసి టీమ్ లీడర్ గా చేసే అవకాశం ఇచ్చారు. ఎవరైనా అవతలి వాళ్ళు డైలాగ్ చెప్పారో లేదో నా నుండి ఆటోమేటిక్ గా రియాక్షన్ వచ్చేస్తుంది. అందుకే నన్ను హైపర్ ఆది అన్నారని చెప్పుకొచ్చాడు ఆది. తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆది మెయిన్ క్యారెక్టర్ వేసేప్పుడు 50,000 తీసుకోగా ఇప్పుడు టీమ్ లీడర్ గా సుమారు 2 లక్షలు తీసుకుంటున్నాడు. అంతేకాదు ఏదైనా షోకి వెళ్లి స్కిట్ చేసినా 1,50,000 తీసుకుంటాడు. ఇక గెటప్ సిన్నుతో కలిసి చేస్తున్న షో సినిమా చూపిస్తా మామతో ఇంకో 2 లక్షలు వెనకేసుకుంటున్నాడు ఆది.